మార్క్ స్టారింగ్ బై కిచ్చా సుదీప్. ఇది జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుందండి. తెలుగులో కూడా అవైలబుల్‌లో ఉంది. హలో! హాయ్ ఆల్. వెల్కమ్ టు పీఆర్‌పీ డియో ప్రొడక్షన్స్. మా ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మా ఛానల్‌లో కంటెంట్ చూడండి. మేము ఆల్మోస్ట్ రిలీజ్ అయిన ప్రతి మూవీకి రివ్యూ ఇస్తున్నాం. చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి అంటే, స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అయింది భయ్యా. మన సెటప్ గాని ఇవన్నీ బాగానే స్టార్ట్ అయ్యాయి. బట్ మధ్యలో మాత్రం పూర్తిగా దారి తప్పిపోయింది. అండ్ క్లైమాక్స్‌లో కొద్దిగా బెటర్‌గా అనిపించింది తప్ప, మిగిలిందంతా దారి తప్పిపోయింది. ట్రాక్ మొత్తం మిస్‌ఫైర్ అయిపోయింది. స్టోరీలోకి వెళ్తే కిడ్నాప్ అయిన 18 మంది చిన్న పిల్లలకి కాబోయే సీఎంకి లింక్ ఏంటి? ఆ సీఎం ఎందుకు చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తాడు అనేదే ఈ ప్లాట్ లైన్ మొత్తం ఉంటది. సో, మనకి ఈ ప్లాట్ లైన్ చూస్తున్నంత సేపు 'ఖైదీ' లేకపోతే ఇదే కిచ్చ సుదీప్ గారిది లాస్ట్ ఇయర్ వచ్చిన 'మ్యాక్స్' మూవీ ఇన్‌స్పిరేషన్, కొన్ని సార్లు 'విక్రమ్' మూవీ ఇన్‌స్పిరేషన్ కూడా ఉంటది. ఈ మూవీకి ఉన్న పాజిటివ్ అండ్ నెగెటివ్ ఏంటి అనంటే, కిచ్చా సుదీప్ గారే అండి. ఆయన యొక్క ఆరా గాని, లేకపోతే ఆయన యాక్టింగ్ గాని సినిమాకి హెల్ప్ అయింది. ఎట్ ద సేమ్ టైమ్ ఒక స్టార్ హీరో ఎంట్రీ అయితే సినిమా స్టోరీ డైల్యూట్ అయిపోతది అనడానికి ఈ మూవీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సినిమా స్టార్ట్ అవ్వగానే ఒక మంచి సీన్ పడిద్ది పోలీస్ స్టేషన్‌లో. బట్ ఆ సీన్ మధ్యలో సాంగొస్తది. అరే! ఎందుకురా సాంగ్ ఇప్పుడు అవసరమా అని అనిపిస్తది. మిగిలిన ప్రొసీడింగ్స్ గూడా కొన్ని చోట్ల అనవసరమైన ఫైట్స్, అనవసరమైన బిల్డప్స్ వల్ల స్టోరీ మొత్తం డైల్యూట్ అయిపోతది. మనం మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ 20, 25 మినిట్స్ చూస్తే ఒక మంచి సినిమా ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నామని అనిపిస్తది. కానీ దాని తర్వాత చూస్తే గనక ఈ ఫస్ట్ 20 మినిట్స్‌కి మిగిలిన సినిమాకి ఏమాత్రం సంబంధం లేకుండా ఏవేవో ట్రాక్స్ వచ్చి పడుతూ ఉంటాయి. అంటే అవి సినిమా స్టోరీకి సంబంధం లేనిదని గాదు. సినిమాని ముందడికి తీసుకెళ్ళడానికి, ఎంగేజింగ్‌గా చూపించడానికి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇక క్లైమాక్స్ విషయానికొస్తే నాకైతే నమ్మశక్యంగా లేదు. మీరు ఒకవేళ చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్ జేయండి. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే 'కిచ్చా సుదీప్' గారు 'అర్జున్ మార్కండేయ'గా బాగానే యాక్ట్ జేశారు. బట్ ఆయన లుక్స్ ఎందుకో భయ్యా తేడా కొట్టినాయి. మనకెందుకో 'భోజ్‌పురి' సినిమా హీరోని చూస్తున్న ఫీలింగొస్తది. ఆ స్మోకింగ్ ఎక్కువ జేయడం వల్ల గావచ్చు గానీ, లేకపోతే పాన్ పరాగ్ తిన్నట్టు ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం వల్ల మనకి అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. మిగిలిన వాళ్ళలో 'నవీన్ చంద్ర' గారికి కొద్దిగా ఇంపార్టెంట్ ఉన్న రోల్ పడ్డది. బట్ దానివల్ల గూడా మూవీకి పెద్దగా ఉపయోగం లేదు. అండ్ ఇంకొక క్యారెక్టర్‌లో 'షైన్ టామ్ చాకో' ఆయన క్యారెక్టర్ అయితే అసలు సినిమాలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎవరైనా ఉండొచ్చు ఆయన క్యారెక్టర్ రోల్‌లో. మిగిలిన కన్నడకి రిలేటెడ్ కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నంతలో బాగానే జేశారు. మ్యూజిక్ విషయానికొస్తే కొన్ని చోట్ల బాగుంది. కొన్ని చోట్ల మరీ లౌడ్‌గా అనిపిస్తది. ఇక డైరెక్షన్ విషయానికొస్తే ఫస్ట్ 20 మినిట్స్‌లో ఆయన అనుకున్న ప్లాట్‌ని గనక ఉన్నది ఉన్నట్టు కరెక్ట్‌గా తీస్తే ఒక మంచి బ్లాక్ బస్టర్ అయ్యేది. బట్ ఎందుకో మిస్‌ఫైర్ అయింది ఈసారి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్, అప్డేట్స్, రికమెండేషన్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.